పేదల బియ్యాన్ని కొట్టేసిన పేర్ని నాని వాటిని ఏం చేశారో తెలిసిపోయింది. పౌర సరఫరాల శాఖ అధీనంలోని బియ్యాన్ని ఎలా మాయం చేశారు, ఎక్కడికి తరలించారు, ఎవరికి అమ్మారు, ఎంత సొమ్ము చేసుకున్నారు, ఆ దొంగ డబ్బుతో ఏం చేశారో పోలీసులు తేల్చేశారు. అన్ని వివరాలతో కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం అమ్మేసుకుని ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేశారు. పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్లో వ్యవస్థీకృతంగా ఈ దందా నడిపించారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్ తేజ్ ను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు. రేషన్ బియ్యం అమ్మినందుకు ఫోన్ పే ద్వారా సొమ్ము చెల్లింపులు జరగ్గా ఆ డబ్బంతా మానస్ తేజ్ ద్వారా చివరకు పేర్ని నానికే చేరింది. ఈ అక్రమం బయటపడకుండా ఉండేందుకు గోదాము వద్దనున్న వే బ్రిడ్జిని ట్యాంపరింగ్ చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన పేర్ని నానిని 6వ నిందితుడిగా చేర్చారు. వే బ్రిడ్జిలో సాంకేతిక సమస్యల వల్లే తమ వద్ద పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం బస్తాల్లో తరుగొచ్చిందని, దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానంటూ జయసుధ నవంబరు 27న కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాశారు. ఆమె లేఖలో చెప్పిన విషయంలో నిజం లేదని, రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా వ్యవహారంలో చట్టం నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతో పేర్ని నానియే జయసుధ పేరిట ఈ లేఖ సమర్పించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గోదాములో స్టాకు పరిశీలనకు వెళ్లిన 3 సభ్యుల కమిటీకి పేర్ని సహకరించలేదని, గోదాము తాళాలు పగులగొట్టి వారు తనిఖీలు చేయాల్సొచ్చిందని వివరించారు. మొత్తం 1,68,00,000 విలువైన 7,577 బస్తాల రేషన్ బియ్యం తరలిపోయిందని తేల్చారు. మరోవైపు పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోదాముల నిర్మాణం 2022 మే నాటికే పూర్తవగా రాజకీయ పలుకుబడి ఉపయోగించి 2023లో తొలిసారి పౌర సరఫరాల సంస్థకు అద్దెకిచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. గోదాము మేనేజర్ మానస్ తేజ్ ను 6 నెలల క్రితమే నియమించుకున్నామంటూ జయసుధ జేసీకి రాసిన లేఖ కూడా తప్పుదోవ పట్టించడమేనని పోలీసులు తేల్చారు. వాస్తవంగా 2023 జనవరి నుంచి మానస్ తేజ గోదాము మేనేజర్గా పనిచేస్తున్నారని వివరించారు. పేర్ని నాని బియ్యం దొంగతనాన్ని గుర్తించిన పౌర సరఫరాల శాఖ సాంకేతిక విభాగం అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డిని పేర్ని ప్రలోభ పెట్టారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని బయటకు తరలించి అమ్ముకుంటున్నట్లు గుర్తించిన కోటిరెడ్డి దీనిపై మానస్ తేజ్ ను ప్రశ్నించగా పేర్ని నాని ఆదేశాల మేరకే తరలిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత కోటిరెడ్డితో మాట్లాడిన పేర్ని నాని అన్నీ తాను చూసుకుంటారని, ఏమీ కాదని, మంచి పోస్టింగ్ ఇప్పిస్తానంటూ ప్రలోభ పెట్టినట్లు గుర్తించింది. పేర్ని నాని ఆదేశాల మేరకు గోదాము మేనేజర్ మానస్ తేజ్, పెడన మండలానికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల నాగబంగారావు, రైస్ మిల్లు లీజుదారుడు బొర్ర ఆంజనేయులు సాయంతో 3,000 బస్తాల రేషన్ బియ్యాన్ని గూడూరుకు చెందిన డొక్కు నాగరాజుకు కిలో 18 రూపాయల చొప్పున అమ్మేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. దానికి సంబంధించి 22,33,000 సొమ్ము ఫోన్ పే ద్వారా మానస్ తేజకు, అక్కడి నుంచి పేర్ని నానికి అందినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబరు వరకు వారిద్దరి మధ్య ఫోన్ పే చెల్లింపులు జరిగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అక్రమ రవాణాలో సహకరించినందుకు మంగారావుకు 2,21,000, ఆంజనేయులకు 1,03,000 చొప్పున పేర్ని నాని చెల్లించారు.